హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. నార్మల్గా ఇంట్లో పులుసుని మజ్జిగ ఉంటే దానితో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఇలా చల్లపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చల్లపిండి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడు నార్మల్ బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనం మజ్జిగని చిలికి తీసుకోవాలి. నేను 2 కప్స్ వరకు మజ్జిగను తీసుకున్నాను. మజ్జిగ పులిసింది అయితే కనుక ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ 2 కప్స్ మజ్జిగలోకి 1 కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ బియ్యపిండినే వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వీటిని అన్నిటినీ ఉండలేమీ లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. 2 కప్స్ మజ్జిగకు 1 కప్పు వరిపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మజ్జిగ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ మందంగా ఉన్న ప్యాన్ అయితే కనుక మనకు బాగుంటుంది. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. తర్వాత అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. క్రిస్పీగా శనగపప్పు లోపల వరకు ఫ్రై అయ్యేటట్టుగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే శనగపప్పు, మినపప్పు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, నేను ఇందులో వెజిటేబుల్స్ని ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. ఉల్లిపాయ ఒకటి ఉన్నా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, ముందు మనం మజ్జిగ మిశ్రమంలో కూడా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 మినిట్స్కి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ మజ్జిగ వరిపిండి మిశ్రమంను వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే వేసుకోవాలి, ఉండలేమి కట్టకుండా ఇలా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఈ చల్లపిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఉండగా ఈ మిశ్రమం అన్నది కొద్దిగా దగ్గర పడింది. అలా కలుపుతూ ఉండగానే ఇంకా కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఈ చల్లపిండి మనకు పొడి పొడిగా ఉండదు, అలాగని మరి ముద్దలా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అంతా కూడా దగ్గరికి వచ్చేసి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో టేస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ఈ ముద్ద తీసుకుని మనం తిని చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో అన్నది. పచ్చివాసన వస్తే కనుక ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ ఏమన్నా కనుక మీకు అవసరమైతే కనుక వేసుకోవచ్చు. నేను ముందు తీసుకున్న ఆయిలే సరిపోయింది. ఇప్పుడు ఇలా మనం ప్యాన్కి అంతా కూడా ఈ చల్లపిండిని అప్లై చేసుకుంటే అడుగున అట్టి కింద పడుతుంది. ఆ అట్టి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం అంతా కూడా ఈ చల్లపిండిని స్ప్రెడ్ చేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అలాగే వదిలేస్తే కనుక అడుగున లేయర్ మనకు అట్టి కింద కడుతుంది. చాలా బాగుంటుంది అదైతే కనుక. చూసారు కదా, ఒక 3 మినిట్స్కి ఇలా వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచితే కనుక మనకు పర్ఫెక్ట్గా అట్టు వస్తుంది. ఇలా మనం ఒక లేయర్ తీసేసుకుని మరలా చేసుకుంటూ ఉండొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా చల్లపిండి రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మా పాప అయితే దీనిని ఎల్లో ఉప్మా అని అంటుంది. తనకి చాలా ఇష్టం ఈ ఉప్మా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మనకు బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది, డిన్నర్కైనా కూడా చాలా బాగుంటుంది. వరిపిండి యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది.
మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.